నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి వైసీపీపై కూటమి ఫైర్ అయింది. స్థాయి మరిచి మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. రాయల్ బార్ అధికార విపక్ష నేతలు మధ్య రగడ రేపింది. పట్టణంలోని మెయిన్ రోడ్ పై రాయల్ బార్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలియగానే ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దానిని నిలుపుదల చేసి బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి అనిపించుకున్నారని కూటమి నేతలు పోలవరపు త్రినాథ్, ఇల్లూరి హరి, అప్పికొండ గణేష్, కర్రి రామకృష్ణ, వర్ణికాన రాము, ఆకుల నానాజీ, దాడి జగన్ పేర్కొన్నారు. అయితే వైసీపీ నేతలు ఇది మరచి ఎమ్మెల్యే కొణతాలపై బురద చెల్లే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన పరిణామాలు మీరందరూ కూడా గమనించే ఉంటారు. వెల్ప్లీది గుడి ఎదురుగా సత్య థియేటర్లో రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారు అన్న విషయం మీద నిన్న వైసీపీ నాయకులు కొద్దిగా అవాకులు చవాకులు పేలడం జరిగింది. అందులో మరి గత 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉంటూ రామకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈరోజు వేరే పార్టీలో ఉన్నప్పటికీ వారు కొన్ని తెలుసో తెలియకో కొన్ని లేని అవండాలు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే బారు ఆ సత్య థియేటర్లో పెట్టడం జరిగిందో అది ప్రభుత్వం పెడుతుంటే ప్రజాప్రతినిధులుగా తెలియకుండా ఉండదు, ప్రజాప్రతినిధులకి తెలిసి అక్కడ పెట్టడం కూడా జరిగి ఉంటుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్న ఒక వ్యాఖ్య వారు చేయడం జరిగింది. మీరు ఒకటైతే గమనించాలి, 40 సంవత్సరాలు రామకృష్ణ గారి తాలూకా పరిపాలన మీరు శిష్యార్కం చేశారు. మాలాగే మీరు కూడా రామకృష్ణ గారి తాలూకా పరిపాలన ఎప్పుడూ కూడా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఉంటుంది. ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారుల్ని అజమాష్ చేసి మీరు ఏ కార్యక్రమం చేసినా మాకు తెలియపరచండి అనే హుక్కు ఏ రోజు కూడా జారీ చేయరు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం ఏమి నిబంధనలు ఇచ్చిందో దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టమని కూడా చెప్పడం కూడా ప్రతి అధికారి కూడా ఆ స్వేచ్ఛను వారు ఇస్తారు. వేరే నాయకుల్లాగా గతంలో ఉన్న ఎమ్మెల్యేలాగా మన పరిపాలన అయితే మీరు చూసారు. 2019 నుంచి 2024 వరకు మీరు హయాంలో ఉండటం వల్ల ఇకున్న పరిపాలన మీరు మర్చిపోయినట్టున్నారు. అప్పుడైతే మీకు ఏ అధికారి ఏ కార్యక్రమం చేసినా మీకు తెలియపరిచి మీరు పర్మిషన్ ఇస్తేనే ఆ కార్యక్రమం చేయండి అని మీరు ఆర్డర్ జారీ చేస్తున్నారు. కనుక పచ్చకామలోకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు రామకృష్ణ గారు కూడా అదే పరిపాలన చేస్తున్నారని మీరు భావించి ఈ రోజు ఆ వైన్ షాప్ని రామకృష్ణ గారి తాలూకు దృష్టిలో లేకుండా పెట్టారని మీరు వ్యాఖ్య చేశారు. నిజంగా మీరు రామకృష్ణ గారు అంటే ఒక తులసివనం లాంటి వాళ్ళు అందరూ కూడా అందరూ శిష్యార్కం చేసిన ఎవరు చేసిన అంత తులసివనంలో మీరు ఒక గంజాయి మొక్కలాగా ఈరోజు ఈ వ్యాఖ్య చేయడంలో అందరూ మేము గంజాయి మొక్క మేమైతే భావిస్తున్నాం. దయచేసి ఇది వచ్చే రోజుల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సింది మీకు పత్రిక ఈ పత్రిక విలేకరుల ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. విజ్ఞప్తి, గత 20 ఏళ్ళ బట్టి 25 ఏళ్ళు బట్టి రాజకీయాలు చూస్తున్నాం అనకాపల్లిలో. ఈ 25 ఏళ్ళు బట్టి 20 ఏళ్ళు బట్టి జరిగిన రాజకీయంలో అనకాపల్లి అభివృద్ధి ఎక్కడితో అయిపోయిందంటే మన పేలా గోవింద్ సత్యనారాయణ గారికి అయిపోయింది. అంతకుముందు బయట నుంచి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. మొన్న మీ అమర్నాథ్ గారు కూడా మింది నుంచి వచ్చారు, బిందులట్టుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు ఏది జరగలేదు. ఇక్కడ అనకాపల్లిలో అభివృద్ధి అంటే ఏం లేదు. అనకాపల్లికి అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ కొంతాల రామకృష్ణ గారు మినిస్టర్ కింద చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఆయన పక్కన ఉన్న వ్యక్తులు కానీ ఎదురుగా ఉన్నారు కానీ వీళ్ళందరూ బాగా బాగుండాలి, వీళ్ళందరికీ ఏదో చేసేయాలనుకోరు. అనకాపల్లి ప్రజలు 100కి 90 మంది ప్రజలకు ఏటి మంచి కదే చేస్తారండి. రామకృష్ణ గారి కోసం మొన్న లాస్ట్ టైం మేము దుర్గాదేవి వినాయకుడిని పెట్టినప్పుడు అందరమే పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్ తిరిగే పరిస్థితి, పోలీసులు సచివాలయ స్టాఫ్ వాలంటీర్లు వచ్చి ఆపే పరిస్థితి అనకాపల్లి కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఆ రోజు మీ వైసీపీ నాయకులందరూ ఏమయ్యారు? ఆ రోజు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళా బొట్టేడు శివ రామ్కి గారు అంటే ఎవరు అని అడిగాడు. అసలు నువ్వెవడే? కొంతాల రామకృష్ణ గారు భిక్ష పెడితే బతికిన కుక్కవు నువ్వు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావంటే కొంతాల రామకృష్ణ గారి కారణం. నీకు బతికిచ్చిందే కొంతాల రామకృష్ణ గారి ఫ్యామిలీ. నువ్వు రామకృష్ణ గారి కోసం మాట్లాడతావా?
రామ్కి గారి కోసం మాట్లాడతావా? నీ స్థాయి ఏంటి? పైసాకు పనికిరాని నువ్వు దేనికి పనికి వస్తావా? నువ్వు దేనికి పనికి వస్తావు? నువ్వు రామ్కి గారి కోసం మాట్లాడతావా? రామకృష్ణ గారి కోసం మాట్లాడే స్థాయి అనేది మేమందరమే రామకృష్ణ గారు చెప్తున్నారు, నెమ్మదిగా ఉండాలి, గొడవలు ఉండకూడదు, నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి, మన పనితో సమాధానం చెప్పాలి తప్ప మనం ఏదో అందరి మీద వార్నింగ్ ఇవ్వడం, గొడవలు ఆడడం ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉండదు. అనకాపల్లి రామ్కి అంటే ఎవరో చెప్తాను విను. అనకాపల్లిలో చాలా కాలం తర్వాత 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వేల్పుల వీధి గైరం పండుగ రాత్రి 2 వరకు చేయించింది రామ్కి. భీమరశెట్టి రామకృష్ణ, మేమందరం ముద్దుగా రామ్కి గారిని పిలుచుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చాడని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నారు కదా, అది దించాడు ఆల్రెడీ. వేల్పుల పండుగ అయింది. అదేవిధంగా గౌరపాలెం పండుగ, రకరకాల శక్తులు డిఎస్పీలకి ఎస్పీలకి ఫోన్లు చేసి ఆ రోజు మేమున్నాం పక్కన, కనీసం భోజనం చేయలేదు, రూమ్లోకి వెళ్ళి కూర్చొని బాధపడిపోయాడు. పండుగ బాగా జరగాలని పండుగ అయిపోయారు. మీరందరూ ఏమైపోయారు? పీకారు ఆ రోజు. పండుగ అయితే ఎవరు పీకాడు? ఎవరైనా మాట్లాడాడు? మీరు ఎవరైనా మాట్లాడారా? కులాలను విడదీసి, మతాలను విడదీసి, ఊరిని విడదీసి, అభివృద్ధిని విడదీసి మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు ఏదైనా 5 మంది సంతకం పెడతారంటే అధికారుల ద్వారా తెలుసుకోవడం, అడిగిన ధర్నా చేయడం. మీరు చేస్తే పని అయిపోతురా? లాస్ట్ ఇయర్ మీ దాంట్లో తిరిగిన చాలా మంది పెద్దలు రోడ్ల మీద ధర్నా చేశారు. ఏ పని ఏం చేశాడా? మీ కోడిగుడ్డి మంత్రి. ఈ రోజు రామకృష్ణ గారు అనకాపల్లి అభివృద్ధిగా వాళ్ళకి చెప్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది. మెయిన్ రోడ్ కొట్టారు, ఊరు బాగుపడింది. ఊరు బాగుపడాలంటే కేవలం కొంత రామకృష్ణ గారు సాధ్యం. అన్ని పనులు చేయిస్తున్నారు. ఏ కొడుకు అయిపోయా నీకు? నువ్వు చూడలేదా? ఊరంతా చూడలేదా? అరే రాజకీయ నిధులు కావాలంటే జనాల్లోకి వెళ్ళి కష్టపడండిరా. అడదని ఎంత నోరు జారడం కాదు, మీకు దమ్ము ఉంటే, మీకు చేత నైతే ఏంటి పావడానికి పనిచేయని ఉన్నారు ఇక్కడ అందరి కోసం, కార్యకర్తల కోసం ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పైసలు పనికిరారా? నువ్వు దేని పనికి వస్తావా? నువ్వు దేనికని పనికి వస్తావా? బ్రోకర్ అదే, నువ్వు బ్రోకర్నే కొడుకు. ఇంకోసారి చెప్తున్నాను, రామకృష్ణ గారి కోసం కానీ రామ్కి గారి కోసం కానీ వాగితే రోడ్డు మీద పరిగెట్టించి తొంతాం. మేము ఇప్పుడు దాకా ఎమ్మగా ఉన్నాం, మా నాయకుడు ఆగమని మేము ఆగం, పరిగెట్టించి తొంతాం. చూసుకో, ఎలిగేషన్ ఎవరో కెట్లేనోడు చెప్పుకున్నదే. గోవింద్ గారు చేసిన, ఆయన ఉన్న సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి 30 కోట్లు మన చక్కెర ఫ్యాక్టరీకి ఇస్తారన్నారు, అది తెచ్చారు. 2 మిగతా తాలూకా టిట్కో ఇల్లులు అన్ని గోవింద్ గారి దగ్గరుండి అందరికీ గృహప్రవేశాలు చేయించి సత్యనామృత వ్రతం చేసిన వాటికి మీరు రంగులేసుకొని 750 ఇల్లులు మీరు వైజాగ్ కాన్స్టిట్యున్సీకి మీ స్వార్థం కోసం ఇచ్చేసుకున్నారు. ఆ రోజు ఏమైంది? ఈ అనకాపల్లి మీద మీకు ప్రేమ లేదా, మీకు బాధ్యత లేదా? మీరు అప్పటికే కార్పొరేటర్లు ఇంకాను ఎంతమందిని తీసుకొని వెళ్ళి మీరు అమరింటి ముందు కూర్చున్నారు? ఎంతమంది తీసుకెళ్ళి అక్కడ నుండి మీరు ఇక్కడికి రావద్దని ఎంతమంది ధర్నాలు చేశారు? అప్పుడు బాధ్యతలు లేవా మీకు? టౌన్ కమిటీగా జానకరామ్ గారిని ప్రశ్నిస్తున్నాను, యాజ్ ఎ కార్పొరేటర్ గా జాదుల రమేష్ కూడా ప్రశ్నిస్తున్నాను. ఇంటి పక్క కాలువలు కూడా శుభ్రం చేసుకోలేని కార్పొరేటర్ నువ్వు గోవింద్ గారి గురించి మాట్లాడటమా? 2014లో ఆయన వస్తే 2019లో ఆయనకి కొంతమంది నీ పక్కన ఉన్న వాళ్ళే కుటుంబ పరంగా మిత్రద్రోహం చేస్తే ఓడిపోయారు, కానీ ఆయన ఊరికినే ఓడిపోలేదు. ఆయనకి అప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నాడు. కొంతమంది స్వార్థ రాజకీయాలకి అన్నా అని నమ్మించి ఆయన ఓడించారు. ఆయన అక్కడ మోసపోయాడు, ఆయన ప్రజల్లో మోసపోలేదు. 2024 ఈ ఎన్నికల్లో ఏమైంది? కూటమి తాలూకా విలువలకి కట్టుబడి రామకృష్ణ గారికి వెన్నుదన్నుగా ఉండి ఈ రోజు కూడా రామకృష్ణ గారు ఒక పక్క పనిచేస్తే, గోవింద్ గారు ఒక పక్క పనిచేస్తూ, భీమరశెట్టి రామ్కి గారు ఇంకో పక్క పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి ఎక్కడా మచ్చ తేకుండా వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా సీఎం నిధులు రామకృష్ణ గారు తెస్తున్నారు, గోవింద్ గారు తెస్తున్నారు. మేము వార్డుల్లో పనిచేస్తున్నాం, కూటమిగా పనిచేస్తున్నాం. మీకేట ఉందరా? దిక్కు మెక్కు లేకుండా ఒకరున్నారు. ఎవడరా మీతో ఫ్రెండ్షిప్ చేసేది? ఇలాంటివన్నీ వదిలేసి అపాండాలు వేయడం తగదు కాదు. స్థాయికి మించి మాట్లాడకూడదు. భరత్ గారికి నా రిక్వెస్ట్, నేను ఒక ఎన్ఆర్ఐని, భరత్ గారు కూడా ఒక ఎన్ఆర్ఐ. నేను 21 సంవత్సరాలు సింగపూర్లో పనిచేశాను, ఆయన అమెరికాలో గట్రా పనిచేశాను. సార్ దయచేసి మీకు విలువను పెంచే వాళ్ళు పక్కన పెట్టుకొని తిరగండి. ఇలాగ అంటే మొక్కల వ్యాపారం మీరు రాకముందు చేసుకున్నారు, ఇప్పుడు కూడా అదే వాసన అదే మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా మీరు తగ్గించుకొని ఎంత పక్కన పెట్టుకుంటే మీ విలువలు పెరుగుతాయి, మీ స్థాయి కూడా బాగుంటుంది. మీకు నాశనం ఎవరు చేస్తున్నారో
మీకు ఏ రకంగా మీ ఎన్నికల్లో ఏ రకంగా ఎంతమంది ఏ రకంగా చేశారో అది మీ దగ్గర రిపోర్ట్ ఉండే ఉంటుంది. దానికి తగ్గ మనుషుల్ని మీరు ప్రోత్సహించడం మంచిది. ఇలాంటి వారి వల్ల మనం నెగిటివ్లోకి వెళ్తాం కదా తప్ప పాజిటివ్ షేడ్లోకి రావండి. జానకరామ గారి లాగా ఉన్నతంగా మాట్లాడి సబ్జెక్టు మీద మాట్లాడండి. పక్క వాళ్ళ మీద మాట్లాడితే మాత్రం విలువలు తగ్గిపోతే ఇంకోసారి కూడా అందరూ ఈ ప్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. రామ్కీ గారి తరఫున కూడాను రామ్కీ గారు రామకృష్ణ గారు ఉంటే ఈ ఆఫీస్కే రారు. ఎందుకంటే ఒకరే ఉండాలి, ఒకరే సమస్యలు తీర్చాలి. సమస్యలు కూడా ఏది వచ్చినా ఇమీడియట్లీగా సాల్వ్ చేసి కేజీహెచ్ కానీ లేకపోతే వేరే పార్టీలు చూడటం లేదు. అది మాత్రం మాకు తెలిసిన సత్యం. ఎంతోమంది ఈ రోజు కూడా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు రామకృష్ణ గారు విజిట్కి వస్తే తల్లికి వందనం అందుకుంటున్నారు, పెన్షన్లు అందుకుంటున్నారు, ప్రతిది కూడా అందుకుంటున్నారు. విజిట్కి వస్తే కనీసం మర్యాద ఇవ్వాలన్న విజ్ఞత లేని వాళ్ళు వీళ్ళేంటండి మనుషులే. ఈ రోజు భరత్ గారు వచ్చిన కూటమి నాయకులు ఎవరైనా నమస్తే అని పలకరిస్తాం. అది మా విజ్ఞత. మా నాయకులు అది నేర్పట్లేదు. చంద్రబాబు నాయుడు నేర్పట్లేదు, ఇక్కడ రామకృష్ణ గారు నేర్పట్లేదు, పీలా గోవింద్ గారు నేర్పట్లేదు, రామ్కీ గారు నేర్పట్లేదు. కష్టానికి అయితే మేము నిలబడుతున్నాం. మీరు అదే అలవాటు చేసుకుంటే మంచిది. వార్నింగ్లు ఇస్తే మాత్రం ఆ వార్నింగ్లకి తగిన ప్రతిఫలం మీకు ఉంటుందని ముందుగా హెచ్చరిస్తూ మాటలు అదుపులో పెట్టుకోవాలి. ఈ మాటలన్నింటినీ ఖండిస్తున్నాం వాళ్ళు ప్రకటించడం అన్నిటికీ.